ఇగో షీటీం వాళ్ళందరికీ నా తరపున శనార్థులు. షీటీం పెట్టి ఇప్పటికీ 2 ఏళ్ళు అయిందట. ఎంతమందిని అట్కాయించిన వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రట. మీరు ఎప్పటికి ఇట్లనే మా కోసం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. సరే కానీ హెడ్లైన్స్ ఇద్దామా? బ్రాహ్మణుల కోసం 100 కోట్లు, ఇక తీరినట్టే వీళ్ళందరి పాటలు. కొత్త జిల్లాలకు గాలి మోటార్ యోగం, తెలంగాణ అభివృద్ధిలా ఇదో భాగం. తెగని సామి సాయి పంచాది నెరి ఇంతగానం ఉంటాది. బాహుబలి 2 షూటింగ్ చూస్తున్న సత్తి. ఓ అక్క, కట్టఫ బల్లల దేవుడు దోస్తులే ఏం అనుకుంటలేరు వాళ్ళు. అక్క అనుష్క అన్నే తిరుగుతుంది కానీ ఏమంటలేడు బల్లల దేవుడు. మన తెలంగాణ మనది మనకు రాగానే సర్కార్ కొలువులు చేస్తున్న వాళ్ళకి జీతాలు పెరిగినాయి. ఆర్టీసీ అన్నలు నెలకింత ఎక్కువ జీతం ఎత్తుతున్నారు. పోలీసు వాళ్లకు కొత్త బండ్లు కార్లు వచ్చినాయి. సింగరేణి కార్మికులకు పండుగకు బోనసులు పెద్దగానే అందుతున్నాయి. రైతుల బ్యాంక్ లోన్లు మాఫీ చేసిండ్రు. ఇక గౌడన్నల కోసం తాటి చెట్లు ఈత చెట్లను నాటిండ్రు. బెస్తన్నల కోసం ఫ్రీగా చెట్ల చేపలు పోయవట్రి. నేతన్నల కోసం హ్యాండ్లూమ్ పార్కులు పెట్టిపోతున్నారు. ఈ అనుకో ముందో అన్ని వర్గాల కాసరైతేనే ఉన్నది సర్కార్. ఇప్పుడు ఇలా వచ్చింది. భక్తుల కోరికలను భగవంతునికి చెప్పేటోళ్ళు బ్రాహ్మణులు. సరస్వతమ్మ కటాక్షం ఉన్న లక్ష్మీదేవి కర్ణలేనోళ్ళు చాలా మంది ఉండ్రు. ఈ సుంటోళ్ళ బతుకులు బాగు చేస్తేందుకు బ్రాహ్మణ పెద్దలతోని మీటింగ్ పెట్టి వరాలు గుమ్మరిచ్చిండు సీఎం సారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాడు. అట్లనే పట్నం శివార్ల 20 ఎకరాల జాగల బ్రాహ్మణ భవనం కట్టిస్తామన్నాడు. బయటికెళ్ళొచ్చే పీఠాధిపతులు మఠాధిపతులు పెద్ద అయ్యవార్లుండే సౌలతులు చేస్తారు. ఇలా వేదాలు మంత్రాలు నేర్చుకునే విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ కట్టిస్తారట. ఇక గుళ్ళల్లో పూజలు చేసే అయ్యవార్లకు గవర్నమెంట్ కొలువులకు సమానంగా జీతాలు పెంచుతామని మాటిచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఈ పనులన్నీ చూసుకునేందుకు ముఖ్యమైనోళ్ళతోని ఒక కమిటీ కూడా వేసిండు. ఇంతకాలం ఎవ్వరు చేయని పని కేసీఆర్ సార్ చేస్తుండని పెద్ద బ్రాహ్మణులు నిండు మనసుతోని దీవెనార్తులు పెట్టిండ్రు. మొత్తానికైతే కొత్త గుళ్ళు గోపురాలు కట్టించి దేవుళ్లను ఆ దేవుళ్ళ సేవలు ధరించే బ్రాహ్మణులను ఖుషి చేస్తుండన్నట్టు. పదవి నువ్వేం చేస్తావే అనంటే నేనా అన్నదమ్ముల నడుమ పంచాది పెడతా, అయ్యా కొడుకుల నడుమ లొల్లి పుట్టిస్తా, సోపతిగాలను దూరం చేస్తా అని అన్నదట. ఆగో అట్లనే నడుస్తుంది గా పెద్ద మనిషి ఇంట్లో కూడా. దేశంలో మస్తు పతారగల్ల లీడరు, ఏళ్ళ సంధి రాజకీయంలో అన్నేగినోడు. ఇవాళ వాళ్ళింట్లో పుట్టిన పంచాదిని తెంపలేక తలకాయ పానం తోక్కొస్తుందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ములాయం ఫ్యామిలీ డ్రామా సీరియల్ కంటే ఇంట్రెస్ట్ గా నడుస్తుంది. పాటలు లేవు గాని ఫైటింగ్లు అవుతున్నాయి. సీఎం అఖిలేష్ అన్నకు చిన్నయ్య శివపాల్కు తగ్గ ఫర్ నడుస్తాంది. ఊకుంచలేక ములాయం సింగ్ తాతకు తలకాయ నొత్తాంది. ఆగో మీటింగ్ లో శివపాల్ యాదవ్ మాట్లాడతా అంటే ఇక సాల్తి అని అఖిలేష్ అన్న పోయి మైక్ గుంజుకున్నాడు. ఈయనేమన్నా తక్కువనా, పువ్వు గుర్తోళ్లతో కలిసి కొత్త దుగ్నం పెడదామని చూస్తానావు అని ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోసిండు చిన్నయ్య. సైకిల్ గుర్తు పార్టీల షెరో పయ్యలెక్కుండే అఖిలేష్ శివపాలు షెరో దిక్కు గుంజుకపోయే వరకు సీట్ల కూర్చున్న ములాయం సింగ్ సార్కు హ్యాండిల్ ఎటు తిప్పాలో తెలుస్తలేదు. పార్టీ షెరిసగం అయ్యే వరకు కార్యకర్తలే ఫైటింగులు ఎత్తాను అనుకోరాదుర్రి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళను వీళ్ళకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు పార్టీలకెళ్ళి తీసేసుకుంటా సైకిల్ ట్యూబ్లకు తూట్లు పొడిచే కార్యం దిగ్విజయంగా సాగుతాంది. ఎలక్షన్ల ముంగట అధికార పార్టీల గింతటి ఉత్సాహం చూసి కర్మ పార్టీలల్లా సంభ్రమం అవుతలేదు. ఏలుతున్నోళ్ళు అప్పుడే ఓడిపోయినట్టు వీళ్ళు గెలిచినట్టు కలలుగానే కాడికి వచ్చింది. చూడాలే మరి ఏమైతుందో. మళ్ళెందుకు రాసిండ్రే ఈ వార్తను? అసలు దేవుళ్ళ పంచాది మనకు అవసరమానే? ఈడ మనసుల పంచాదిలే తేల్తలేవంటే ఎవరి దిక్కు మాట్లాడినా తప్పే అవుతుంది. చూడనట్టుంటేనే మంచిగా అనిపిస్తుంది. అయినా ఇటువంటి ధర్మ సందేహాలను ఎవరు తీరుస్తారు? ఎవరి నమ్మకాలు వాళ్ళకున్నాయి. సరే కానీ ఇక వార్త రాసిండు కదా, మొదలు అది వేయండి. మస్తు మంది వెయిటింగ్ చేస్తుండ్రు. సామి సాయి నడుమ పంచాది సాగుతనే ఉన్నది. స్వరూపానంద సామ్ల వారు దివ్యోపదేశం ఇస్తందుకు పట్నంలో పెద్ద మీటింగ్ పెట్టిండు. హిందూ ధర్మం ఆచారాలు పద్ధతులు మాట్లాడినాక మళ్ళా పాత పంచాదినే దొవ్విండు. घर घर में एक भूत की पूजा हो रही है जिसको साई पूजा कहते हो. సామి ఏమన్నాడో అర్థమైందా?
సాయి అనేటాయనే దేవుడు కాదు, భూతం. ఆ భూతాన్ని ఇంట్లో పెట్టి ఓల్చుకుంటుర్రని వాళ్ళకిండు. ముందే హైదరాబాద్ లో సాయిబాబా భక్తులు ఎక్కువ. మా దేవుణ్ణి భూతం అంటవా అని లొల్లి లొల్లి వేసిర్రు. ఈ సోంటిదేదో అవుతుందని ముందుగానే పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారాడా. ఈ నడుమ భక్తి ప్రవచనాల కంటే ఎక్కువ సాయిబాబాను దేవుడు కాదనే మస్తు ఫేమస్ అయింది సామి. కానీ ఎవ్వరి నమ్మకాలు వాళ్ళయి, ఎవ్వరికి నచ్చిన వాళ్ళను వాళ్ళు దేవుడు అని కొలుసుకుంటారు. అంతెందుకు కొందరు చెట్టు పుట్టలల్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు. వెనకట ఎట్లుండే, మొగుల మీదకెళ్ళి గాలి మోటార్ పోతా అంటే బుయ్యన సప్పుడు వస్తుండే. హే గాలి మోటార్ పోతుంది, అబ్బా గాలి మోటార్ పోతుంది అని పోరగాళ్ళంతా మీదికి చూసుకుంటేనే పోయేటోళ్ళు. ఇంట్లో మూలకు కూర్చున్న ముసలమ్మ కూడా ఎదురా పిల్లగా గాలి మోటారు అని మీది మోకానే చెయ్యడ్డం పెట్టుకొని చూసేది. పట్న పొలంటే దినాన్ని చూస్తారు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ పెట్టకపోదురు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనుకోండి, ఎందుకంటే గాలిలో పిట్టెలు మామై గడియకు గాలి మోటార్ చక్కర కొడుతుంది కాబట్టి. కొత్త జిల్లాలకు కూడా విమానయోగం పట్టబోతుంది. కొత్తగా 14 డిపోలు పెట్టే ఆలోచన చేస్తుండ్రు. ఆల్రెడీ సెంటర్ గాలి మోటార్ల మంత్రి అశోక్ గజపతి సార్కి ఉత్తరాలు కూడా రాసిండ్రు మన సర్కారోళ్ళు. అప్పట్లో ఢిల్లీకి పోయినప్పుడు కేటీఆర్ సార్ కలిసి ఓ పారి కూడా యాడ్ చేసిండట. ఓ పారి మోడీ సార్తో మాట్లాడి ఏదైంది చెప్తా అన్నాడట రాజుగారు. ఈయన మన తెలుగోడే కాబట్టి ఇంకా జరంత ఇంట్రెస్ట్ పెట్టి కొత్త డిపోలు శాంక్షన్ చేపిస్తే మంచిగుంటది. ఏడేడ పెడితే మంచిగుంటుందో ఏరియాలు కూడా డిసైడ్ చేసిండ్రట. వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, దుండిగల్, నాదర్గుల్, హకీంపేట, నాగార్జున సాగర్, నల్గొండ, ఆలేరు, సిర్పూర్, కాగజ్ నగర్, కొత్తగూడెం, జక్రాన్పల్లి, జహీరాబాద్ కొత్తగా ఫార్మసిటీ కడుతున్నారు కదా అన్లోటి. బా పెద్ద పెద్ద ఫచ్చ బట్టలు ఆరేసిండ్రు. హైటెక్ మెడికల్ షాప్ బొమ్మ లేకనే ఉన్నది, ఏంటిదో ఏమో ప్లస్ లేక. మస్తు మంది ఉన్నారు ఇక్కడ దిక్కు. అయితే మా పోరడు కళ్ళకేమో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఓ సత్తి, అబ్బా మీ ఇంట్లో లేకనే పోతుండ్రు. అగో ఏడున్నారో నువ్వు? ఏ ఉండక్క, రాజమోగిలి సార్ కనబడతలేడు. బాగుబాలి వాళ్ళు అందరూ ఉన్నారు ఇడా. ఆగు ఒక్క నిమిషం ఆగు. నమస్తే సార్. ఇంగ్లీష్లో అడుగుతున్నావు సార్. జర చెప్పు సార్ నేను ఎవరో. Rajmouli, this is a special guest. నేను స్పెషలా? గోస్ట్ నేనా? The special guest. Okay, you're allowed then. Come along with me. The city center of Mahishmati. మహేష్మత అసలు ఏం జరుగుతుంది? ఓ అక్క డిశ్చార్జింగ్ చేయక. అనుష్క మేడం మాట్లాడుండ్రి. Hi, quite a view right from here. Remember this place? A place I can never ever forget. అవును గొలుసులతో కట్టేసింది ఈయనే కదా. నాకెరక. అవును ఫస్ట్ సీర్బలనేమో ముసలిగా ఉన్నావు, ఇప్పుడేమో గిట్లున్నావు. మంచిగా ఉన్నావు ఇట్లనే. అక్క మంచిగా ఉంది అనుష్క. మాసిపోయిన బట్టలు లేవు, కొత్త చీరలు ఉన్నాయి. పడా ఏం చూస్తున్నారా? నాకు కూడా చూపెట్టో బారే. అక్క నీ ముత్క చీర ఎత్తుకపోయినట్టున్నది. అగో సేమ్ ఉన్నది పచ్చగా చూరక్క. ఇంకా ఇవ్వా ఆమెకేం తక్కువరా నా చీర ఎత్తుకపోయేందుకు. సరేగా నువ్వేం చూస్తున్నావు చెప్పురా ముందుగాల. అక్క నేను బాగుబాలి 2 నెంబర్ సినిమా చూస్తున్నా. అది ఇంకా రిలీజే కాలేదు కదరా, హెచ్చరికలు ఆడుతున్నావు నువ్వు నాతోని. అందరు ఉన్నారు అక్క, రాజమౌళి సార్ ఉన్నాడు, అనుష్కున్నది. ఏందో ఏమో నువ్వేం చూస్తున్నావు, ఆడే నీకేం కనిపిస్తుందో ఒక పారు నాకు చూపెట్టరా ప్లీజ్. అనుష్క నువ్వు చాలు కానీ నిన్ను తిప్పలు పెడతారు చూడు బల్లల దేవుడు. ఏడున్నాడు? ఉన్నాడా? ఉంటే సత్తొచ్చిందంట చెప్పు. పిలువవా? Well, hello. Welcome to my kingdom. Welcome to Mahishmati. I'm sure you're here to know the secret, no? You don't know it? 2 నెంబర్ సినిమాలో కూడా రౌడీ గుండె కానివేనా నువ్వు? అయ్యో అది సినిమా కాదురా సత్తి, బాహుబలి సినిమా షూటింగ్. కట్టఫని పిలుస్తున్నాడు. ఉన్నాడా? Kattabazar? Yes. Rana sir, there's a friend on set. అమ్మో వస్తున్నాడు. గుండె కానిలేకనే ఉన్నారు కదా. ఓ గుండె కట్టప్ప తాత, నువ్వైతే మస్తు బదలామైనవు. పెద్ద బాగుబాలిని ఎందుకు చంపినావు చెప్పు. Sorry, for me also shot ready. Okay, excuse me. నువ్వు కట్టప్ప కూడా ఉరుకుతున్నాడు అక్క. షూటింగ్ ఉన్నాడంట, డైరెక్టర్ పిలుస్తున్నాడు అంట అని ఉరుకుతున్నారు. చెప్పనీకి వస్తలేరేమో. అయ్యో సత్తి, బాహుబలిని ఎందుకు చంపినరో చెప్తే ఇక సినిమాకి థ్రిల్లింగ్ ఏ ఉన్నదిరా, చెప్పరా అట్లా. అక్క అనుష్క తిఫలవాడి కట్టెఫుల్ల లేరు జమ చేసింది కదా అక్క.
అవన్నీ కనిపిస్తలేవాక ఎవరో ఫొయిల కట్టే లేక ఎత్తుకపోయినట్టున్నారు. ఏం లేదులా, దీన్ని విఆర్ వీడియో అంటారు. 3Dలో చూసినట్టే ఉంటది అంతా. ఇదంతా జక్కన్న పబ్లిసిటీ స్టంట్. పబ్లిక్ సీట్ అయితే ఏ సీట్ అయితే అక్క ఫిలిం సిటీలోనే తీస్తున్నారు ఈ సినిమా అంతా. రాజమౌళి సారు మొత్తం ఇగో కనబడుతుంటాక చేస్తాడు. బాహుబలి మనకే ఎగబడ్డారు. ఇక బాహుబలి 2కి నెలల సందే టాకీస్ల కాడ లైన్ కట్టాలని ఇట్లా చేస్తున్నారా ప్రచారం. కాటన్ డబ్బా కండ్లద్దాలు పెట్టి ముద్దుగా తయారు చేసిండ్రి. మరి ఏమనుకుంటున్నావురా జక్కన్న దిమాకంటే? పెళ్లికి ముందే మస్తు ఖర్చు చేసి వీడియోలు తీసి పెడుతున్నారు. ఇక కోట్లు పెట్టి తీసిన గీ సినిమాకు గీ మాత్రం పబ్లిసిటీ చేసుకోకుంటే ఎట్లా? ఇది జక్కన్న స్టంటు. ఈసోటి ఇంకెన్ని చేస్తాడో. ఊరిచ్చి ఆఖరికి విడుదల చేస్తాడు. మమతోల తల్లి కోడి బాగుబలి. जय माहिष्मती. ఇప్పుడు మనకేదైనా బీమార్ వస్తే దవాఖాన కోతాం. డాక్టర్ తానుకోయి అబ్బా సారు కాలు చేతులు మస్తు గుంజుతున్నాయి సారు, అస్సలు ఆకలి అయితే లేదు సారు, 3-4 రోజుల సంది మస్తు సలిజనం వస్తుంది సారు, అసలు పానం అంతా హుషారుంటలేదు సారు, దగ్గు పడిచం కూడా పట్టింది అని ఇట్లా పేలున్న ఇబ్బందులు మొత్తం చెప్పుకుంటాం కదా. ఇక డాక్టర్ సార్ అన్ని విన్నాక ఓ మందు షిట్టి మీద మందులు రాస్తాడు. షిట్టి చింపి చేతిలో పెడితే అప్పుడు చూడాలి మన మొఖాలు. పరీక్షలకు తెలియని ప్రశ్న వస్తే పోరగాడు ఎట్లా తెల్ల ముఖం వేస్తాడో మన పరిస్థితి కూడా గట్లనే ఉంటది. ఈ రాత ఎవ్వరికన్నా అర్థమైతాదుల్లా, మన బతుకు రాతలు రాసే బ్రహ్మదేవునికి కూడా అర్థం కాదు. ఈ భూమి మీద దీన్ని చదువుడు ఒక్క డాక్టర్తోనే అవుతుంది, మళ్ళా మందుల షాపులకే తెలుస్తుంది. అగో అంత సీక్రెట్ గా రాసుకుంటారు. కోడి గెలికినట్టే ఉంటది అనుకో రాదుండ్రి. ఏబిసిడీలు తిద్దే బుడ్డ పోరగాళ్ళ రాతలయం. రాస్తేందుకు టైం ఉండదో, మరి లేకుంటే ఇట్లా రాస్తేనే డాక్టర్ అని ఫీల్ అవుతారో. చాలా మంది కంప్లైంట్లు ఇచ్చే వరకు దవాఖాన్లకు పర్మిషన్లు ఇచ్చే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంఘపోళ్ళు కూడా జర ఆలోచనలో పడ్డారు. అర్థం కాని భాషలో రాసి జనం ధమాకులు తినకుండ్రని డాక్టర్లకు ఆర్డర్ వేసిండ్రు. ఫస్ట్ అక్షరం నుంచి ఆఖరి అక్షరం దాకా అందరికి అర్థమయ్యేటట్టు పెద్దగా రాయాలి అని చెప్పిండ్రు. అట్లనే పలానా కంపెనీ మందే వాడాలి అని రాసుడు కూడా బంద్ చేయాలి అని గట్టిగా అరుచుకున్నారు సంఘపోళ్ళు. అటు ఇటు పోయి మళ్ళా ఏడాది నడిమిట్లకు వచ్చినాం. మళ్ళా దీవిలే, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతికి సకినాలు తినే టైంకి ఆపద వచ్చినట్టే పరీక్షలు వచ్చి మీద పడతాయి. ఏమున్నది, మా దోస్తుగాడు మంచిగా చదువుతాడు, మనోని కృషి చేసి ఇంత దావత్ ఇస్తేనా పరీక్షలు ఆడే చూపిస్తాడు, అట్లనే మనం పాస్ అయిపోతాం అని లాపర్వా చేయకుండ్రి. ఇప్పటి సందే పుస్తకాలు ముంగటేసుకోండ్రి. మొదలు ఈ వార్తను చూడుండ్రి, అప్పుడు మీకే చెమటలు పడతాయి. 12వ తరగతి లెక్కలు సామాన్య శాస్త్రం చదివే పోరగాన్లు మంచికి నుర్రికి ముచ్చట. పెద్ద పరీక్షలకు ముంగట ప్రాక్టికల్స్ అని ఉంటాయి కదా, అగో గవి మస్తు స్ట్రిక్ట్ కాబోతున్నాయి. గోడలకు సీక్రెట్ కెమెరాలు ఫిట్ చేసి మీరేం చేస్తున్నది రికార్డ్ చేస్తారట. ఎందుకంటే ఎవ్వల కాలేజ్లో వాళ్ళే ప్రాక్టికల్స్ చేస్తారు కాబట్టి ల్యాబ్ అంటే ఏందో కూడా తెలియనోనికి ఫుల్ మార్కులు వేస్తారట సార్లు. ఆల్రెడీ 10వ తరగతి పరీక్షలు కూడా సీక్రెట్ కెమెరాల ముంగటనే జరుగుతున్నాయి. నక్కల షిట్టీలు కొట్టకుండా ఆఫీసర్లు చేసే ఆలోచన మంచిగానే ఉన్నది, కానీ పరీక్షలు ఒక్కటే కెమెరాల రికార్డ్ చేయాలా? దినాం సార్లు బడికి ఎప్పుడు వస్తాండ్రు, ఏ పీరియడ్లో ఏం చేస్తాండ్రు, వాళ్ళు చెప్పే పాఠం పోరగాళ్ళకి అర్థమవుతుందా, లేకుంటే వెనక మరలా సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తాండ్రా? గిట్లా అన్ని వివరాలు తెలుసుకుంటాందుకు కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టుండ్రి సార్లు. పోరగాళ్ళకు పరీక్షలు అంటేనే భయం. ఇక కెమెరాలు నన్నే చూస్తానే అని తెలిస్తే చదివింది కూడా మర్చిపోతారు. ప్రాక్టీస్ లేకుండా యుద్ధానికి పంపించి పోరగాళ్ళని బుగులు పట్టియకుండ్రి. ఇగో గీ షిన్నోన్ మాటలు వింటే మీకే అర్థమవుతుంది సీక్రెట్ కెమెరాల సీక్రెటు. చెప్పరాసింటూ సీసీ కెమెరా వస్తుంది ఇప్పుడు. ఒక్కడన్నా ఇట్లా వచ్చి ఇట్లా స్కూల్ దిక్కు చూస్తురా? ఒక్కడు కూడా వస్తలేరు. సార్ వాళ్ళు చెప్తుంటే మీరేంది భయ అంటారు. అసలు మన తెలంగాణలో ఇంకా మన సినిమాలు రావా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు కదా. ఆల్రెడీ వచ్చింది పోయింది, కానీ వచ్చిందన్న ముచ్చటనే ఎవరికి తెలియదు. ఎందుకంటే తోపు హీరోల నడుమ మనోళ్ళ సినిమాలు నడవనిస్తారా? టాకీస్లు ఖాళీ లేవని సినిమాని ఏడా ఆడనియ్యరు. మరి గా సినిమా ఏందో మనం చూద్దాం. పేరు బొమ్మల రామారం. యాదాద్రి జిల్లాలో ఒక ఊరి పేరుది. సినిమాను తీసినోళ్ళు, యాక్టింగ్ చేసినోళ్ళు అంతా మనోళ్ళే. బొమ్మల రామారం సినిమా విడుదలై కూడా 2 నెలలైంది. అట్లనా మరి ఏడా అన్నట్టే అనిపించలే అని అడగబోతున్నారు కదా. గీసారి చెప్తాడు ఇనుండ్రి. ఫ్రైడే రిలీజ్ అయింది, శుక్రవారం ఇంకో పెద్ద నటుడికి తాలూకు సినిమా, పెద్ద నటుడు సినిమా కూడా కాదు, వస్తుందని చెప్పేసి సాటర్డేనే తీశారు. ఆగన్నట పెద్ద హీరో సినిమా రాగానే బుడ్డ సినిమా అని ఒక్క రోజునే తీసేసిండ్రట. అదన్నట్టు అస్సలు ముచ్చట. మన తెలంగాణ సినిమా కాబట్టి మళ్ళోపారి విడుదల చేస్తారట. ఇక అప్పుడు కూడా నడవనీయకుంటే మనోళ్ళ తన ఇంకో పిల్లని రెడీగా ఉంది.
ప్రతి పల్లెల్లోని స్కూళ్ళ దగ్గర, చెట్టు కింద, రసబండల దగ్గర ఈ సినిమా వేసి జనాల్లోకి తీసుకెళ్తా. ఏంది సార్ ఇది? మన తెలంగాణలో మన సినిమాను రచ్చబండల కాడ వేసుకొని చూడాలా? అన్నీ మారినా సినిమా కంపెనీ మారలేదు కదా. సినిమాల మంత్రి తలసాని సీనన్న, జర నువ్వే ఓ పారి నజరయ్యాలే సారు. మనం ముచ్చట్లు అయిపోయినాయి, నేను పోయి రావాలా? నమస్తే.